ప్రభాస్ సలార్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికీ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బుకింగ్స్ అదరగొట్టేస్తున్నాయి. యూఎస్లో కూడా ఈ సినిమా ఇప్పటికే 2 మిలియన్ ప్రీమియర్ కలెక్షన్లు రాబట్టింది. ప్రభాస్ స్టామినా చూపించేలా సలార్ వసూలు ఉండబోతున్నాయని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్, ప్రభాస్ ఇద్దరు కలిసి బాక్సాఫీస్ పై విధ్వంసం క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. సలార్ విషయంలో ప్రశాంత్ నీల్ ఒక విషయంలో కాస్త భయపడుతున్నారని తెలుస్తుంది. అదేంటి అలా ఎందుకు అనుకోవచ్చు. తను ఇంతకు ముందు చేసిన 3 సినిమాలు ఉగ్రం, కేజీఎఫ్ మొదటి భాగం, కేజీఎఫ్ 2 తనకు అంతగా నచ్చలేదని, వాటి ఫైనల్ అవుట్పుట్ చూడకుండానే సినిమా రిలీజ్ చేశానని అన్నారు ప్రశాంత్ నీల్. కానీ సలార్ తనకు చాలా నచ్చిందని, దీని రిజల్ట్ ఎలా ఉంటుందో అని ప్రశాంత్ నీల్ కంగారు పడుతున్నారు. మాస ఆడియన్స్ పల్స్ తెలిసిన ప్రశాంత్ నీల్ కథను ఎక్కడ లేపాలి, ఎక్కడ ఎమోషన్ పండించాలి, ఎక్కడ హీరోని ఎలివేట్ చేయాలి, ఇవన్నీ బాగా తెలుసు. సో ఇవన్నీ సలార్లు బాగానే వర్కౌట్ అయినట్టుగానే కనిపిస్తున్నాయి. సో అవి నచ్చలేదు కానీ అయినా హిట్ అయ్యాయి. కానీ సలార్ నచ్చింది కాబట్టి ప్రశాంత్ నీల్ ఖాతాలు మరో బ్లాక్ బస్టర్ పడుతున్నట్టే అని చెప్పొచ్చు. ప్రమోషన్లో భాగంగా ప్రశాంత్ నీల్ తన సోషల్ మీడియాకు దూరమైన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. అభిమానులంతా సినిమా అప్డేట్ గురించి అడుగుతారు. కేజీఎఫ్ 2 తరువాత టైంలో తనకు వచ్చిన 1000 ట్వీట్ల కన్నా నెగిటివ్ కామెంట్ల వల్ల ఇబ్బందిగా ఉంటుంది. అందుకే సోషల్ మీడియా అకౌంట్ డియాక్టివేట్ చేశానని అన్నారు ప్రశాంత్ నీల్. ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, ఆదిపురుషులు సరిగ్గా ఆడలేదు. ఆ ఎఫెక్ట్ సలార్ మీద ఉంటుందా అని ప్రశాంత్ నీల్ అడిగితే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ 1-2 సినిమాలు కాదు, 20 ఫ్లాప్లు వచ్చిన క్రేజీ తగ్గదు. సో ముందు సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సలార్ మీద ఆ ఎఫెక్ట్ చూపించవని అన్నారు ప్రశాంత్ నీల్.